ఇప్పటికైనా నీ మనసు కుదుట పడింది కదా, మరి నా గురించి ఆలోచించు. నీ గురించి ఏం ఆలోచించాలి? అదే, నువ్వు టైంకి భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నా గురించి ఆలోచించు అంటున్నాను. భోజనం చేయ ముందు. అచ్చం నా చెల్లెళ్ళకు కూడా నేను ఇలాగే తినిపించేవాణ్ణి శివ. నాగవల్లి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది కదా, దేవా కూడా మారిపోయాడు. తను కూడా నాగవల్లికి ఇలాగే తినిపిస్తూ ఉంటాడా? దేవా అన్నయ్య చేస్తుంది నాటకమో నిజమో తెలియట్లేదు బావా. ఇది నాటకమైతే ఆ దుర్మార్గుడు తినిపించడం మాట అటుంచు. తనకి ఏ హాని కలగకుండా చేస్తే చాలు. స్విచ్ ఆన్ చేయలేదేంటి? అయినా పర్లేదు, బోల్ట్లు నా చేతిలో ఉంటే ఫ్యాన్ మాత్రం సీలింగ్కి ఎంతసేపు ఉంటుంది? నన్ను క్షమించన్నయ్యా. పాప పుట్టేంత వరకు మన ఇంట్లోనే ఉండాలన్నావు, కానీ నీ మాట కాదనేసి వచ్చాను. నా చెల్లెలు నా ఇంట్లో లేదు అనేసి బాధపడతాడు, కానీ నేను ఎందుకు ఇక్కడికి వచ్చేసానో అర్థం చేసుకుంటాడు మా అన్నయ్య. నేను ఇక్కడ అన్నయ్యని తలుచుకున్నట్టే అక్కడ అన్నయ్య కూడా నన్ను తలుచుకుంటున్నట్టున్నాడు. వాటర్ తాగుదాం. నాగవల్లి, బావా, అయ్యో ఫ్యాన్ పడిపోయిందేంటి? నాగవల్లి నీకేం కాలేదు కదా? కొంచెంలో ప్రమాదం తప్పిందక్క, లేదంటే ఫ్యాన్ నా మీద పడేది. కడుపు మీద పడితే బిడ్డ ప్రాణాలు పోయేవి. దరిద్రం వదిలిపోయేది. చావు నుండి ఎన్నిసార్లు తప్పించుకుంటున్నావే నువ్వు. ఆయుష్ గట్టిదే. అమృతక్క వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వంటలు బాగా నేర్చుకున్నావు వదినా. వంటలో హెల్ప్ చేయమంటే టేస్ట్ చూడడం కాదు కుముదా, నువ్వు ఒక చెయ్యి వెయ్యి. జస్ట్ అంతే కదా. అదెంత పని? ఏంటి వదినా, నువ్వే కదా ఓ చెయ్యమన్నావు. చెయ్యి వేయమంటే వంటల్లో సాయపడమని అర్థం. వంట మీద చెయ్యి వేసి ఇలా కబుర్లు చెప్పమని కాదు. గ్యారేజ్ లో అన్ని సర్దేశాను కదా. ఇందులో గారెలు, అందులో బూరెలు, బొబ్బట్లు, పాయసం, పులిహోర, నెయ్యి అన్ని సర్దేశాను కదా. ఏంటిదంతా? నువ్వు డ్యూటీకి వెళ్లకుండా ఏం చేస్తున్నావు? స్టేషన్ లో ఎలాగో డ్యూటీ చేస్తాను బావా. ఇల్లాలిగా కూడా డ్యూటీ చేయాలి కదా. నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి శివ? అందరికీ వండి పెట్టడం. అది మేం చూసుకుంటాం కదా. అమృత ఉన్నప్పుడు
అన్నీ తనే చేసి పెట్టేది. ఇప్పుడు నువ్వు చేసి పెడుతున్నావు. ఇలా అయితే వంటల్లో నేనెప్పుడు బెస్ట్ అనిపించుకోవాలి? ఈసారి మాత్రం నీకు 100కి 100 మార్క్స్ పడ్డాయి వదినా. థ్యాంక్ యూ. ఇదేంటి? జున్ను బావా, జున్ను. అది తెలుసు, కానీ ఎందుకు? ఎవరైనా ఎందుకు చేస్తారు? తినడానికే కదా. మేమేం అడగలేదే. అయినా ఇవన్నీ చేయమని నీకెవరు చెప్పారు? ఏమా కుముదా, నువ్వు చెప్పావా? ఊహు, లేదన్నయ్య. ఈ మధ్య నేను డైట్ స్టార్ట్ చేశాను. నాకే ఈరోజు రకరకాల పిండి వంటలు తినాలనిపించింది. ఈ వంటలన్నీ చేశాను. నువ్వు స్వీట్ తినవు, పైగా ఎన్ని రకాల వంటలు ఎందుకు చేసావు? ఎందుకు చేశానో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అర్థమైందన్నయ్య. నాగవల్లికి జున్నంటే ఇష్టం కదా, ఇవన్నీ తన కోసమే తయారు చేసినట్టుంది. నువ్వు చాలా స్లో అక్క. మరి నువ్వైనా చెప్పొచ్చు కదే. వదిన చెప్పొద్దంది. నేను కూడా వద్దని అంటున్నానమ్మా. నాగవల్లి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇస్తే వరదరాజులు, పాపాయమ్మ ఇంకా ఇబ్బంది పెడతారు. నువ్వు మనిషివి ఇక్కడున్నావే కాని నీ మనసు అక్కడే ఉంది బావా. అందుకే ఈ స్వీట్స్ అన్ని ఇచ్చేసి తనకిష్టమైన జున్ను తినిపించేసి నాగవల్లి క్షేమంగా ఉందో లేదో చూసుకుని వస్తాను. అప్పుడు కాని నీ మనసు కుదుటపడదు.